సత్యయుగంలో సత్యవ్రతుడనే రాజు ఉన్నాడు. ఆ రాజుకి సత్యమే వ్రతము. ఒకరోజు సంధ్యావందనం చేస్తుంటే అతని చేతిలోకి ఒక బంగారు చేప వచ్చింది. అరెరే! చేతిలోకి చేప వచ్చిందే అని నీళ్ళల్లోకి వదిలేయబోయాడు. కానీ ఇంతలో ఆశ్చర్యంగా ఆ చేప, రాజా, నన్ను నీళ్ళల్లో వదిలేయొద్దు. ఇక్కడ పెద్ద చేపలు నన్ను తినేస్తాయి. నన్ను కాపాడు. నన్ను నీతో తీసుకువెళ్ళు అని అన్నది. అయితే దాంతో రాజు ఆశ్చర్యపోయి ఆయన కరుణించి తన పాత్రలో ఆ చేపని వేసుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు. అలా ఇంటికి వెళ్ళేసరికి అది పెరిగిపోయింది. దాంతో వేరే పాత్రలో వేశాడు. అది మరింత పెరిగింది. మళ్ళీ ఇంకో పెద్ద పాత్రలో వేశాడు. మరింత పెరిగింది. ఇక సరిపోదని చెప్పి అతను బావిలో వేశాడు. అలా బావిలో వేయగానే బావి అంత పెద్దగా పెరిగిపోయింది ఆ చేప. చూస్తున్న రాజు ఆశ్చర్యపోయాడు. ఏమిటిది, ఈ చేప ఏదో మాయ చేపలాగా ఉంది. ఈ చేపని మనము సముద్రంలో వదిలేద్దాము అనుకుని ఆ చేపని తీసుకుని సముద్రానికి వెళ్ళాడు. అలా సముద్రంలో వదిలేయగానే ఆ బంగారు వన్నెల చేప ఒక్కసారిగా పెరిగిపోయి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారుడై అవతరించాడు. అలా దర్శనమిచ్చి రాజుతో ఇలా అన్నాడు, ఓ సత్యవ్రత, ఇంకొన్ని రోజులలో ఒక పెద్ద ప్రళయం రాబోతుంది. ఆ ప్రళయాన్ని దాటడము ఈ భూమి మీద చాలా కష్టము. అందుకని నువ్వు ఒక పడవను తయారు చేసి ఆ పడవలో సప్తర్షులను, సకల జీవరాశులను, జంతువులను అన్ని జంటలుగా తీసుకురా. ఆ పడవని నేను నా కొమ్ముకు కట్టి మిమ్మల్ని ఆ ప్రళయం నుంచి కాపాడుతాను, నేను సంరక్షిస్తాను. కొన్ని రోజులకి నిజంగానే ప్రళయం సంభవించింది. అప్పుడు ఆ రాజు ఆ పడవలో ఆయన చెప్పినట్టుగానే అందరినీ ఎక్కించుకుని అక్కడికి వచ్చి ఎదురు చూడసాగాడు. అలా కారు చీకటిలో ఆ ఉరుముల సవ్వడిలో ఎదురు చూస్తున్న రాజుకి ఒక్కసారిగా ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపులో నుంచి ఒక బంగారు చేప దర్శనమిచ్చింది. ఆ చేప ఒంటు కొమ్ముతో బంగారు వన్నెలో వెలిగిపోతుంది. ఒక మెరుపులాగా మెరిసింది. ఆ చేప ఇలా అనింది, రాజా, నా ఈ కొమ్ముకి నీ పడవను కట్టు, నేను మిమ్మల్ని ప్రళయాన్ని దాటిస్తాను అని చెప్పింది. దాంతో వాళ్ళు అలాగే చేశాడు. ఆ రాజుని, సప్తర్షులను, సకల జీవరాశులను కాపాడుతూ ఆ ప్రళయం దాటేంత వరకు ఈదుతూ మత్స్యావతారుడై ఆ బంగారు చేప కాపాడింది. ఆ తరువాత ప్రళయం శాంతించినాక ఒడ్డుకి చేర్చింది. అలా వాళ్ళందరినీ ఒడ్డుకి చేర్చి వెంటనే నీళ్ళల్లోకి వెళ్ళి అదృశ్యమైపోయింది. ఆ శ్రీ మహావిష్ణువే మత్స్యావతారుడై అవతరించాడు. వాళ్ళందరూ మళ్ళీ జీవనాన్ని కొనసాగించారు. అలా విష్ణుమూర్తి మత్స్యావతారుడై అవతరించి ఈ సకల జీవరాశులను కాపాడి మనువు సహాయంతో మళ్ళీ జీవనం సాగించారు.